లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సుందరరామ శర్మ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్. శ్రీ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ నోము నరసింహ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభలో 2 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ రఫీ గారు, విశ్లేషకులు. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు 11,000 కోట్ల రుణాలు ఈ ఏడాది మార్చి ఆఖరిలో ఇవ్వండి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో డ్వాక్రా మహిళల స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని కూడా వారు అంటున్నారు. మరి అయితే డ్వాక్రా రుణాలకు రద్దు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం నిజంగానే పూర్తిగా రద్దు చేసిందా? ఏం జరిగింది? నిజంగా డ్వాక్రా మహిళల స్థితిగతులపై కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఎవరిది లూటీ చేస్తున్నారనే లూటీ పైన కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకంగా కేసీఆర్ కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నేతలంతా లూటీ చేస్తుంటారని కేసీఆర్ గారు అన్నారు. దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా 2 ప్రాంతాల్లోనూ డ్వాక్రా మహిళల స్థితిగతులు నిజంగానే ఎవరు స్ఫూర్తిని దాయకంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు వ్యవహరించట్లేదు? శర్మ గారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల గురించి అసలు నిజంగా వాళ్ళకి రుణాలు ఇవ్వాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచించింది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజున పావలా వడ్డీకే రుణాలు ఇచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేసి డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఏ రకంగా అయితే ఒక సంఘం కింద ఏర్పడాలి, ఇట్లా చేయాలనేటువంటి పటిష్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. అయితే ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఏమని పెట్టారంటే డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా రద్దు చేస్తాను అని చెప్పారు. ఇప్పటికి 33 నెలలు అయిపోయింది. ఈ రోజు వరకు అదేమీ చేయలేదు. డ్వాక్రా మహిళలు ఎక్కడికన్నా వస్తే వాళ్ళని పోలీసుల చేత బయటికి సభల్లోనూ వాటిలోనూ నెట్టించడం కూడా ఆయన చేయటం జరిగింది. అటువంటి వ్యక్తి ఇవాళ 11,000 కోట్ల రూపాయలు మార్చి 31 లోపల ఇచ్చేస్తాను అని చెప్తా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఇచ్చారు, ఇప్పుడే ఇస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మరి కొత్తగా ఇస్తున్నట్టు చెప్తారు. అసలు ఈయన చెప్పింది ఏంటంటే మేనిఫెస్టోలో అసలు డ్వాక్రా మహిళల యొక్క రుణాలన్నింటినీ కూడా రద్దు చేస్తానని చెప్పారు. ఆ రద్దు చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మళ్ళీ రుణాలు 11,000 కోట్లు ఇస్తాను అని చెప్పనటువంటిది ఏంటో అర్థం కావట్లేదు. ఇవాళ రోజున ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో వాటిని ఈ రోజు కూడా చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తానన్నారు, డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ చేస్తానన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ రకంగా మొత్తం అన్నీ చెప్పినటువంటి ఈయన ఈ వాటికి వచ్చేసరికల్లా 11,000 కోట్ల రూపాయలు 30. ఇంకొకటి కూడా చూడండి, ఆయన ఏం చెప్తారంటే వ్యవస్థలని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. అసలు డ్వాక్రా మహిళల యొక్క రుణాలు ఇవ్వాలి అని పట్టుకొచ్చింది ఎవరు? మేమేగా. అంటే ఆయనకి ఇష్టం లేదన్నమాట. నేనే సంఘాలు పెట్టాను అంటుంటాడు. ఆయన అన్నిటికీ సంఘాలు పెట్టారు. ఏ అవినీతి సంఘాలు పెట్టారు, లేకపోతే ఇప్పుడు అదిగా జన్మభూమి కమిటీలు అనేటువంటి సంఘాలు పెట్టారు, ఇసుక మాఫియా కోసం సంఘాలు పెట్టారు, లేకపోతే ఇంకా మిగతా వాటిల్లో మనం చూస్తున్న సింగపూర్, ఆ రాజధాని, ఆ తర్వాత పరిశ్రమలు, ఇటువంటి సంఘాలు ఆయన పెట్టారు. కానీ ఈ రంగా డ్వాక్రా మహిళలకు సంఘాలు పెట్టింది మేము, రైతు రుణమాఫీ చేసిందే మేము. ఇవాళకి ఈ రోజుకి ఆయన రైతు రుణమాఫీ చేయలేదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 11 మనకి ఇంత 1,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారంటే నిజంగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఒప్పుకోవాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసి మొత్తం రైతు రుణమాఫీ చేశాం. 72,000 కోట్ల రూపాయలు ఎంత రైతు రుణమాఫీ చేశాం. కాబట్టి ఇవాళకైనా కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అనేది కాదు, మీరేం చేస్తారో అని చెప్పని ఇచ్చారు. ఆ ఇచ్చింది ఇవాళకి కూడా ఆయన చేయకుండా, డ్వాక్రా సంఘాలని పటిష్టం చేయకుండా, ఇవాళ డ్వాక్రా సంఘాలు వచ్చినటువంటి వాళ్ళ మీద సరిగ్గా నిర్బంధించడం, వాళ్ళని సరైనటువంటి ఇది ఇవ్వకుండా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. నాగిరెడ్డి గారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకి అసలు మొత్తం ఇప్పుడున్నటువంటి రుణాల మొత్తాన్ని కూడా నేను రద్దు చేసేస్తాను, వాళ్ళు ఎటువంటి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని మేనిఫెస్టోలో పెట్టి రుణాలు మొత్తం రద్దు చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు అయింది, ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇచ్చాను 3,000 ప్రతి సంఘానికని ప్రతి మహిళకని అన్నారు కదా, అవేమి ఆ మహిళలను అడిగితే కానీ వాళ్ళ భాషలో వింటే కానీ మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చినటువంటి ఆ సంఘాలన్నింటినీ డెవలప్ చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, మహానేత. ఆయన చేశారు. ఆ తర్వాత డ్వాక్రా మహిళలు గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ముందుకు కదిలినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 3 సంవత్సరాలుగా డ్వాక్రా సంఘాలు ఎవరైనా సరే మాకు మీరు మొత్తం రద్దు చేస్తామన్నారు, రుణాలు మొత్తం కూడా మీరు రద్దు చేయకపోగా అసలు అక్కడ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, కొత్తగా కూడా మేము డబ్బులు కట్టినా కూడా ఇచ్చే పరిస్థితి లేదనేసి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చేస్తాం, మీరు ఇవ్వండి అని బ్యాంకులను ఆదేశించడం. అసలు బ్యాంకులను ఆదేశించేటటువంటి
మీరేమి ఇవ్వకుండా బ్యాంకులను ఆదేశించేటటువంటిది ఇది ఉందంటే అంతా కూడా ఒక గోబెల ప్రచారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆ డ్వాక్రా సంఘాల దగ్గరికి వెళ్ళి ఒక్క మహిళను అడిగి ఎవరైనా సరే మాకు ఈయన రుణాలు రద్దు చేశాడు, మాకు అసలు మళ్ళా వీళ్ళు మాకు అప్పులు ఇచ్చారని కానీ ఎవరైనా చెప్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా మనం నమ్మటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క మహిళ డ్వాక్రా గ్రూపులు నేనే తయారు చేశాను, ఒక మహిళ లైన్లో ఉన్నారు ప్రస్తుతం, వారితో మాట్లాడదాం. మీరు అడిగారు కదా ఒక మహిళ ఎవరైనా రుణాల మాఫీ జరిగింది అని కానీ, లేకపోతే లక్ష్మి గారు తిరుపతి నుంచి చెప్పండి అమ్మా, ఈ డ్వాక్రా మీరు కూడా డ్వాక్రా సంఘంలో ఉన్నారా? మీ చంద్రబాబు నాయుడు గారు అసలు మొత్తం స్ఫూర్తి అని అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు జడగొట్టారంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడు సార్. ఇక్కడ నేను డ్వాక్రా గ్రూప్ లీడర్ నండి. ఓకే, గుడ్. మీరు 2014లో ఎలక్షన్స్ అప్పుడు మరి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానంటే మేమే ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి మరీ చెప్పాము. మనమందరం చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తే ఆయన సీఎం అవుతే మొత్తం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయిపోతాయంట, కాబట్టి మనం ఆయనకే సపోర్ట్ చేయాలి. మేము కూడా చాలా సంతోషపడ్డాం మహిళలమందరం కూడా. ఎందుకంటే ఈ డ్వాక్రా రుణాలు అనేవి రూపాయి పొదుపు చేసుకొని ఏదో వడ్డీ ఉండదు కదా అని చెప్పి ఏదో ఒక అవసరాలకు పిల్లల ఫీజులకో ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఇంటి విషయాలు కానివ్వండి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉపయోగపడేవి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి అలాగే ఈ రోజు ఆ తీసుకున్న డబ్బంతా మాఫీ అయిపోతుందంటే మేము కూడా సంతోషపడ్డాము. కానీ ఈ రోజు అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు నిజంగా మహిళలు మెడలోని తాలిబొట్లు కూడా అమ్మి డాక్రాకు కట్టారు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలేదు మా మహిళలకి. తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా మేము చూసామండి. మేము డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నామా, మేము ఆ మాటే చెప్పలేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు. ఈ రోజు మార్చి 31లోగా వడ్డీ లేని రుణాలు ఇస్తామని నేను చంద్రబాబు నాయుడు చెప్పడం మాత్రం నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మహిళలు వెర్రి వాళ్ళు అనుకుంటున్నాడా లేకపోతే పిచ్చి పట్టిన వాళ్ళు అనుకుంటున్నాడా మాకు అర్థం కావడం లేదు. అది ముందు ఆయన ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చాడో మహిళలకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. ఎక్కడ వేసాడండి? ఒకసారి ఒక్కొక్క మహిళ 3,000, ఒకసారి 3,000 వేశారు. తర్వాత ఆయన వేసిన డబ్బులు నిజంగా వడ్డీలో సగం వడ్డీ కూడా సరిపోలేదండి. మరి మేము ఎంతో కష్టపడి అప్పుడు ఆయన ఎలక్షన్ లో ఎప్పుడైతే ప్రచారంలో చెప్పారో అప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఆయన సీఎం అయిన తర్వాత కూడా మేము కట్టడం ఆపేశాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తాడు, రుణమాఫీ అయిపోతుంది, ఇంకా మనం కట్టాల్సిన అవసరం లేదు కదా. అయితే దానికి 4-5 రూపాయలు వడ్డీ వరకు కట్టి మళ్ళీ కట్టాల్సి వచ్చింది మేమంతా కూడా. రైట్ అమ్మ. సో అది పరిస్థితి. ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడు. నిజంగా మీ సాక్షి టీవీ ద్వారా మేము ఈ మహిళా లోకానికి ఒకటే చెప్పదలుచుకున్నాము, చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ప్రతి మహిళకు ఒక విమానం గిఫ్ట్ గా ఇస్తానని కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటివన్నీ దయచేసి నమ్మకండి. రైట్, ఓకే. మల్లికార్జున గారు హైదరాబాద్ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం చెప్పండి. మల్లికార్జున గారు హలో సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీరు కూడా మహిళలకు విమానం గిఫ్ట్ ఇస్తానంటాడా చంద్రబాబు గారు? సార్ అది మొత్తము అంతా అది ఏమంటారు సర్కస్ తీసుకపోవాలి చంద్రబాబు నాయుడు గారిని. ఓకే, సర్కస్ తీసుకుపోయి సర్కస్ చూపించాలి ఒకసారి. రైట్, ఓకే. ఇంతకీ ఈ డ్వాక్రా రుణాలు ఆడుకుంటున్నారు. ఓకే, డ్వాక్రా రుణాల మీద మీరేమంటారు? వనజాక్షి నుండి సార్ నన్ను మీరు గుర్తుపట్టిరా సార్? ఏమో చెప్పండి. మీ అంటే ఎవరు మీరు? మాదాపూర్ మల్లికార్జున్. మాదాపూర్. ఓకే, ఏం చెప్పండి. సార్ అప్పుడు నేను మన హైదరాబాద్ అది మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు మీకు రిజల్ట్ చెప్పిన గుర్తుందా సార్? 89 వస్తుంది అని. ఏంటో చెప్పండి, విషయం చెప్పండి, టైం తక్కువ ఉంటుంది కదా. సారీ సార్, పర్వాలేదు. అట్లా కాదు, ఈ చంద్రబాబు నాయుడు మస్తు ఆడుకుంటు సార్ మహిళలతో ఆడుకుంటున్నాడు. మరి ఎందుకు సరే పాపం వాళ్ళు ఎంత ఆశతోటి అతనికి ఓటేసినారు, ఎందుకు వాళ్ళని ఫూల్ చేస్తున్నారు సార్ ఇతను? రైట్, అది మీరు సారాంశం ఏంటంటే ఫూల్ చేస్తున్నారు అనేది మీ అభిప్రాయం. రైట్, రఫీ గారు మీరే ఉంటారు. ఏపీలో పరిస్థితి ఏ రకంగా ఉంది సార్? అందరూ అనుకుంటున్నట్టే ఈ రైతు రుణమాఫీ కానీ లేకపోతే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ లేదా ఇప్పుడు 11,000 కోట్లు ఇస్తామనేది కూడా ఏదో రకంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించాలని ఎలాడుతూ ఉంది. హైకోర్టులో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ 33 నెలలు అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ ఎన్నికలకి వెళ్ళాలి.
చూస్తేనే అన్ని వర్గాల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ డోక్రా రుణాల మీద చాలా అసంతృప్తిగా ఉన్నారనేది ఆయన జనరల్గా లోకల్ బాడీ అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు కదా, ఎందుకు జనరల్గా ఉండేవాళ్ళు ఒరిస్సాలోనూ మహారాష్ట్రలోనూ అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అసలు మొత్తము వైష్ణవ మాయ చేసి వచ్చిన వాళ్ళు ఏది చేయనప్పుడు మరి అది ఎలా అనుకూలంగా ఉంటుంది? అనుకూలంగా ఉంటుందంటే ఆయనే పెట్టేసేవాడు కదా సార్. ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు పెట్టారు, మున్సిపాలిటీలకి వాటికి ఎన్నికలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్క జడ్పీటీసీకి కానీ, ఒక్క సర్పంచ్కి కానీ, ఒక్క వార్డు మెంబర్కి కానీ ఎన్నిక అనేది జరగలేదు. 2 ఎన్నికలు జరిగినాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు అదేదో వాళ్ళ, అంతేగాని మామూలుగా ఏ రకమైనటువంటి ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికలు జరపాలంటే ఏదో రకంగా మళ్ళీ మనం చేస్తున్నాము. ఇప్పుడు రుణాలు ఇదే కాదండి, 1000 రూపాయలు కడితే 260 గజాల్లో ఇళ్ళని, అది ఆ పథకం కూడా తీసుకొచ్చారు. అవి ముఖ్యంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అట్రాక్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక స్కీము తయారు చేస్తున్నారు. అది ఒక పక్కనే హైకోర్టులో ఎంతవరకు దీన్ని పొడిగించే పని మీద అటుంటూ ఇటు మళ్ళీ ఆయన చేస్తున్నాడు. అయితే ప్రజలు మాత్రం ఈ 33 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల మాకేం మేలు జరగలేదు, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఏది అమలు కాలేదనే దాంట్లో స్థిరమైనటువంటి నిర్ణయంలో ఉన్నారు. కాబట్టి ఈ డ్వాక్రా మహిళల సంఘాలని ఆయనే చేశారని ఒకసారి చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ దాన్ని విచ్ఛిన్నం చేసింది అంటాడు. యాక్చువల్గా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో దీన్ని ఒక రూపకల్పన చేయడం జరిగింది. అది ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంపీలు, మాజీ ఎంపీలతో దాన్ని తయారు చేశారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకొని కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధుల ద్వారా కొంత ముందుకు తీసుకునేమాట వాస్తవమే. అయితే ఇవాళ డ్వాక్రా మహిళలు నేను కూడా చాలామందిని అడిగాను. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ₹1 లోన్ తీసుకోపోగా బ్యాంకుల నుండి వాళ్ళకి తాకీదులు, మీరు డబ్బులు కట్టండి, మీరు బాకీలు కట్టండి. చాలా ఆవేదనకి గురై ఉన్నారు మహిళా లోకం. ఈ 11,000తో కొంత శాంతిస్తారేమో అని చెప్పి ఆయన ప్రయత్నం. లోనే కదా ఇచ్చేది, కూడా లోనే కదా, అసలు ఏం లేదు సార్, జీరో. మాఫీ చేస్తాను కనీసం లోన్ అయినా ఇస్తే కొంత. 11,000 కోట్ల రుణాలంటే మరి 1,00,000 ఇవ్వండి ఉండొచ్చు. అంటే ప్రాబ్లం ఏంటంటే మాఫీ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మాఫీ చేయకపోవటం అనేది ఎక్కడ ప్రశ్నిస్తారు అనేసి ఇప్పుడు రుణాలు ఇస్తామంటున్నారు. రుణాలు ఇవ్వటం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం అనేది వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తామని చెబుతున్నారు. దాన్ని చాలా గొప్పగా అసలు మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనం చేశారు, నేను చాలా గొప్పగా చేయబోతున్నానని చెప్పడం అన్నమాట. అసలు మహిళలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైనా చైతన్యం అయ్యి ఈ చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలకి ప్రతి ఊర్లో ఒక కేసు పెట్టాలని నా ఉద్దేశం. నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను. ఎందుకంటే నిజంగా రుణాలు మాఫీ చేస్తామన్న వ్యక్తి ₹1 రుణం మాఫీ చేయకపోగా, రుణాలు ఇవ్వకపోగా ఇప్పుడు మరలా మాయ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేయాలనుకోవటం అనేది చాలా పెద్ద పొరపాటు. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాసరెడ్డి గారు విజయవాడ నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. కేఎస్ గారు అండి, చెప్పండి. మరి ఈ డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, 10,000 ఇస్తామన్నారు, మధ్యకి ఇంతవరకు ఇలేదు సార్. ఇవ్వలేదా? ఇలేదు సార్. 3,000 ఏదో వేసామన్నారు, అవి ఇంకా రాలేదు సార్. అవి కూడా రాలేదా? అవి రాలేదు. వీళ్ళు దాచుకున్న డబ్బులు ఉంటాయి సార్, వీళ్ళు 100 దాచుకుంటారు సార్. మీరు కాదు, మీ ఆవిడతో మాట్లాడించండి. శ్రీనివాస్ గారు మీ మిస్సెస్ ఉన్నట్టున్నారు కదా, ఆవిడేదో అందిస్తున్నారు, ఆవిడతో మాట్లాడించండి. ఆవిడైతే బాగా చెబుతారు మీకంటే, ఆవిడ అనుభవం కదా. చెప్పలేదు సార్. డ్వాక్రా గ్రూప్ 100 దాచుకుంటారు సార్. ఏమంటారు? పొదుపు దాచుకుంటారు సార్ వీళ్ళు. అదే అందుకనే ఆవిడ మాట్లాడలేదా? ఓకే, ఆవిడ చెప్తున్నారు కదా సమాచారం మీకేదో చెప్తున్నారు సార్. పొదుపు డబ్బులు దోచుకున్నారు సార్ వీళ్ళు. గ్రూప్ వచ్చి 2 లక్షల పైన అయింది. మన రాజశేఖర రెడ్డి ఉండగా 10,000 నుంచి గ్రూప్ లో కర్మ డబ్బులు తెచ్చుకోవచ్చు. వీళ్ళు 2 లక్షలు దాంట్లో ఉంచుతున్నారు సార్. అయ్యో, ఇప్పుడు అవన్నీ రుణాలు సార్ ఈ ప్రభుత్వం. ఇచ్చే రుణాలు ఎంత సార్? మనిషికి 50,000, మన 2 లక్షలు ఉన్నాయి. మన డబ్బు మనకే ఇస్తున్నారు సార్, అంతేగాని వాళ్ళు ఏమీ ఇది చేయట్లేదు. వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, కొత్తగా ఇవ్వట్లేదు అంటారు. రుణాలు వడ్డీ లేని రుణాలు అన్నారు సార్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే వాళ్ళు ₹1,00,000 లోపు వడ్డీలు ఇచ్చారు సార్, రుణం లేకుండా. అవును, అదే వడ్డీ లేకుండా రుణం ఇచ్చారు. కరెక్ట్. మరి ₹1,00,000 ఇప్పుడు ఇస్తున్నారు సార్. అంటే ఈనాడులో కొత్తగా రాసినట్టుంటేను ఏదో కొత్తగా ఇస్తున్నారేమో అనే ఫీలింగ్ కలిగితేను డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం. ఉషా గారు వంగపండు ఉషా గారు నమస్కారం, మాట్లాడండి అన్న. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అన్న. మాట్లాడండి. మీకు ఒక్కటే 2 ముక్కల పాటతోని మీకు నేను విషయం చెప్తాను. చెప్పండి, పాడండి. మీరు మంచి పాట పాడతారు కదా బాగా. అవునన్న. బాబు ఓ చంద్ర బాబు, ఇక చాలును లేని రాబోడు. బాబు ఓ చంద్ర బాబు, ఇక చాలును లేని రాబోడు. నువ్వు ఆడేవి తీపి మాటలు, కట్టబెట్టేవి వట్టి నీటి మూటలు. అయ్యా, దేశానికి వెన్నుముక రైతులు, వారికి తీసాము వెనక నుండి కోతులు. ఆంధ్ర రాష్ట్రంలో సగం అక్క చెల్లెలు, డోక్రా మహిళలకు పెట్టినావు పిల్లులు. బాబు ఓ చంద్ర బాబు, ఇక చాలును లేని దాబోడు. ఓకే, సంక్షిప్తంగా మీ పాటలో చెప్పేశారు మొత్తం భావం అంతా. అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంటదన్న. ఒక్క నిమిషం, నరసింహ గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. ఇప్పుడు ఆ అమ్మ పాట పాడేది నిజమే. ఎందుకనంటే సోదరుడు చెప్పినాడు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా సాధికారత పేరుతోటి ఒక 10,000 గ్రూప్ తయారు చేసుకుంటే ₹10,000 డిఆర్డిఏ నుంచి ఇచ్చినారు ప్రతి గ్రూప్కు. ఒక్కొక్క ప్రజాప్రతినిధి, ఆ రోజు నేను ఎంపీపీగా ఉన్నాను, దాదాపుగా 100 గ్రూపులకి ఇప్పించినాం. దాన్ని ఏం చేసినారు, ఇదేదో కాస్త లాభసాటిగా ఉండేట్టుంది, 100కి 50 మంది మహిళలు ఉన్నారు కదా, ఈ 50 మంది మహిళల్ని మనం ఏదో పేరుతోటి మన వైపు రాబట్టుకోవడానికి ఒక పరికరం ఉంటుందని చెప్పేసి చూసినారు. అది ఇక్కడ అక్కడ అనే కదా, ఇక్కడ కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బాబు గారు ఇప్పటిదాకా ఈ మార్చి వరకు నేను అన్ని పూర్తి చేస్తా, అన్ని చేయరంటే బ్యాంకులు బాబు గారు సొంతం కాదు. ఇప్పటిదాకా బాబు గారు ఇవ్వలేకపోతే ఆ బ్యాంకులు చేయగలిగింది లేదు. ఈ నెల రోజులలో చేసేది కూడా లేదు. ఈ నెల రోజులలో వాళ్ళు లెక్కలు చేసుకునే సరిపోతుంది, బ్యాంక్ వాడు అకౌంట్ సరి చేసుకోవడానికి సరిపోతుంది, నీకు ఇష్టానికి ఎక్కడ అవుతుంది. అందుకని ఏదో రూపంగా తెలంగాణలో నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఏదైనా తెలంగాణ కేసీఆర్ గారు ఒక నిబద్ధతతోటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు దీంట్లో కొన్ని బ్యాంకరు అమలు చేయాల్సిన కాడికి వచ్చినప్పుడు ఇవ్వకుండానైతే వదులుతలేరు. నేనేమంటున్నానంటే పావలా వడ్డీకి సంబంధించి సకాలంలో చెల్లించిన వానికే వస్తుంది అప్పుడైనా ఇప్పుడైనా, దాంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. బ్యాంకర్ ఏమో అసలు ముందుకు రావడానికి వెనక ముందు అవుతున్నాడు. ఈ మహిళలు ఎన్నికలలో గెలిపించి ప్రజాప్రతినిధిగా చేయాలనుకుంటే ఈ గ్రూపులు, మహిళలు, అమ్మలు చాలా ముఖ్యము. అందుకనే ప్రజా నాయకుడికి అవతారం ఎత్తడానికి జన్మనిచ్చే తల్లులు కాబట్టి ఏదో 4 మాటలు చెప్పి కార్యక్రమంలో ఉండడం అనేది సరైనది కాదు. రైట్. ఒక్క నిమిషం. పునీత్ గారు చిత్తూరు జిల్లా నుంచి మరొక డ్వాక్రా సంఘం లీడర్ వారి లైన్లో ఉన్నారు. పునీత్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మీ అనుభవం ఏంటమ్మా? సార్ ఇంతవరకు చంద్రబాబు గారు చెప్పడం వరకు మేము మాటలతోనే ముగించుకోవాలని అనుకుంటా ఉన్నారు. ఇంతవరకు డ్వాక్రా సంఘానికి ఎంతవరకు న్యాయం చేశారని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ నేను కూడా ఒక లీడర్నే. ఇంతవరకేమో ఒక పావుల వడ్డీలు కానీ రుణమాఫీ కానీ ఏది కూడా ఆయన చేయలేదు. కనీసం మాట కోసం ఆయన అమ్ముడు పోకూడదండి. డ్వాక్రా వాళ్ళందరినీ కొనుక్కోవాలని అనుకుంటా ఉన్నారు. డ్వాక్రా వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు కాదండి. ప్రతి ఒక్కరు తిరగబడితే ఆయన గది ఏమవుతుందని ఎవరికి తెలియకుండానే పోతుంది అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజు ఆయన సీమగా ఉండొచ్చు, ప్రజలను ఏమార్చుకోవచ్చు. ప్రజలందరూ ఒక రోజు తిరగబడతారు. ఆ రోజుకి ఆయనకి మాటలతో కాదు, ఎంత చెప్పాలో అంత బుద్ధి చెప్తారండి. అంత ఆవేశంగా ఉన్నారు, అంత ఆవేశం అంత ఆవేశం రుణమాఫీ అనేసి దానివల్ల ఎంతమంది చనిపోయారు సార్. అప్పులు తీసుకొని ఏదో మనకి వచ్చింది కదా రుణమాఫీ కదా, దాంట్లో ఏదో మనం చేసుకోవాలా, బిడ్డలకు చదివించాలని ఫీజులు కట్టేసి ఏమారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్. దాంట్లో మా వాటి వాళ్ళు ఎంతమంది అంటే చెప్పుకోలేము సార్. దాంట్లో అంత బాధతో ఉన్నాం సార్ మేమంతా. నిజంగా డ్వాక్రా మహిళలంతా బాధకున్నారా? మీదేనా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ? లేదు సార్, సార్ నేను కూడా డ్వాక్రాలో ఒక లీడరే సార్, ఒక సభ్యులుగా ఉండి లీడర్ గా అయిన వ్యక్తి సార్ నేను. ఓకే, రైట్ అమ్మా, మీ ఆవేదన అర్థమైంది. మరి ఏలిన వారు చెప్పదలుచుకుని వారు చెప్తా ఉంటారు. ఇక రమాదేవి గారు సిపిఎం నేత వారి లైన్లో. నమస్కారం అమ్మా, మాట్లాడండి. మీ అనుభవం, మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ మీరేమంటారు?
రమాదేవి గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. యాక్చువల్ గా మేము చాలా సంఘాలు రాష్ట్రంలో పరిశీలన చేశాము. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చినప్పుడు మహిళలు చాలా యాంగ్జైటీగా చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓకే. అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన జరిగిన కథ అందరికీ తెలుసు. రుణమాఫీ పేరిట 3,000 రూపాయలు పెట్టుబడి రుణాల కింద వాటిని మంజూరు చేసి మీరైతే ఇందులో తాకడానికి వీల్లేదు అని చెప్పి 3,000 చొప్పున చేశారు. ఆ 3,000 కూడా 10 లక్షల మంది మహిళలకు రాలేదు. రెండవ విడత ఈ 3,000 రూపాయలు వాడుకోనివ్వట్లేదన్న కోపం వచ్చిందనే దాంతో ఏ రోజు 3,000 పసుపు కుంకం పేరిట, పసుపు కుంకం ఏంటండి, అసలు ఏ రకంగా ఆశించకుండా ఆడపిల్లలకి ఇచ్చేటటువంటిది పసుపు కుంకం. కానీ నువ్వు వాగ్దానం ఇచ్చి వాగ్దాన భంగం చేసి ఆ వాగ్దాన భంగం పేరిట 3,000 జమ చేయాల్సిందాన్ని పసుపు కుంకం పేరిట మాట్లాడటం అంటే ఎంత మోసకారితనం అనేది మనకు అర్థమవుతుంది. నువ్వేమైనా ఉచితంగా ఇస్తే ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కింద 10,000 అయితే, అంటే పూర్తి రుణమాఫీ నుంచి 10,000కి వచ్చావు. ఈ 10,000 రుణమాఫీలో కూడా ఒకసారి ఇవ్వకుండా 3 విడతలన్నావు. ఈ రెండో విడత ఇచ్చేదాన్ని నువ్వు ఇచ్చేదాని కింద లెక్క పెట్టావు. కానీ నీ రుణమాఫీ కంటే అదనంగా డబ్బులు వడ్డీ రూపంలో మహిళలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది డోక్రా మహిళల నెత్తి మీద టోపీ పెట్టినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. రెండో పాయింట్ ఏమిటి అంటే 2012 నుంచి మన రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు అమలవుతున్నాయి. దాన్ని అంశం ఏమిటి అంటే ఎవరైతే డోక్రా మహిళలు రుణాలు తీసుకుని వడ్డీ చెల్లిస్తారో ఈ వడ్డీ ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఎప్పుడు చేయాలి? వాళ్ళు పూర్తిగా చెల్లించేదా కాదు, 3 నెలలకు ఒకసారి దాన్ని రీఎంబర్స్ చేయాలి. కానీ మొదటి విడత మాత్రమే 1 year కి మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ, అది కూడా అన్ని గ్రూపులకు కాదు, కొన్ని గ్రూపులకి 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా మొత్తం రిలీజ్ చేయలేదు. సో ఆ తర్వాత అసలు రుణమాఫీ కింద ఇంతవరకు న్యాయ పైసా కూడా రాలేదు. ఇప్పుడు ఏదో స్త్రీనిధి కింద 11,000 కోట్ల రూపాయలు తాము ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ బ్యాంక్. ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి రుణాలు ఇచ్చి వసూలు చేసుకునే దానిలో డోక్రా గ్రూప్స్ 95% ఈ రోజు వసూళ్లు అవుతా ఉన్నాయి. ఆ రకంగా బ్యాంకులు లబ్ధి పొందుతున్నాయి. బ్యాంకులు ఎంత మాక్సిమం రుణాలు ఇస్తే అంత బ్యాంకులకు ఉపయోగం. కానీ ఇందులో కూడా తెలుగుదేశం నాయకులు ఎంటర్ అయిపోతారు. ఓ పెద్ద డోక్రా చెక్ పట్టుకొని తమ జేబుల్లో నుంచే ఇస్తున్నట్లు ఫోకస్ చేసేటటువంటి ఒక పెద్ద మాయ మన రాష్ట్రంలో జరుగుతా ఉంది. కానీ ఇది బ్యాంక్ కి డోక్రా గ్రూప్ కి ఉండాల్సిన లింక్ లో మధ్యలో వీళ్ళు జాయిన్ అవడం అనేటటువంటిది డోక్రా గ్రూపుల రుణాల మంజూరులో జాప్యం జరుగుతా ఉంది. ఇంకో పెద్ద మోసం ఈ రోజు జరుగుతా ఉన్నది ఏమిటి అంటే స్త్రీనిధి కింద యాక్చువల్ గా వడ్డీ 14% వడ్డీ పే చేయాలి. ఈ 14% వడ్డీలో 12% స్త్రీనిధి బ్యాంక్ కి వెళ్తే 2% మెయింటెనెన్స్. అంటే ఇట్స్ కంప్లీట్లీ రన్ బై ఉమెన్ గ్రూప్స్. వాళ్ళు ఇచ్చేట దీనిలో గవర్నమెంట్ జోక్యం ఎంత వరకు అని చెప్పేసి అంటే వాళ్ళని సక్రమంగా నడిపించుకొని వాళ్ళు అవినీతి చేస్తే అవినీతి పరులను శిక్షించే పని చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. కానీ ఏం చేస్తున్నారు? రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రుణాలు ఇప్పించుకునే పద్ధతి చేస్తా ఉన్నారు. ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. మహిళల యొక్క శ్రమని దోపిడీ చేసుకునేటటువంటి ఒక పెద్ద ప్రయత్నము ఈ రోజు ప్రభుత్వాలు చేస్తున్నాయనేది మనం గమనించాలి. ధన్యవాదాలు రమాదేవి గారు, చాలా వివరంగా చెప్పారు. ఇక పొన్నూరు నుంచి మరొకరు మాట్లాడడానికి ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. పొన్నూరు నుంచి మాట్లాడదు కానీ ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈ పరిస్థితి మీద డ్వాక్రా రుణాలు అసలు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏంటి, అది జరుగుతుందా లేదా, అసలు ఏంటి మీ పార్టీ వైపు నుంచి మీరేమంటారు? సెంట్రల్ గవర్నమెంట్లో పాలసీ కొత్తగా మారింది ఏం లేదు సార్. బట్ అర్థం చేసుకోవాల్సిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చెప్పట్లేదు. బ్యాంకులు వీళ్ళ చేతిలో లేవు సార్ ఈరోజు, ఎవరి చేతుల్లో కూడా లేవు. మీరు రుణమాఫీ అని ప్రకటిస్తే మీరు డబ్బులు బ్యాంకులోకి వేస్తే బ్యాంకులు రుణమాఫీ చేస్తాయి తప్పిస్తే మీరేదో చేసినట్టు మీరు బ్యాంకులు ఎప్పటికీ చేయవు. బ్యాంకులు ఒక రకంగా 3 నెలలు దాటితే ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారు. యాజ్ పర్ ది రూల్ వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్ మీరు ఏం చెప్పక్కర్లేదు, బ్యాంకులలో ఎన్పిఏ డిక్లేర్ చేసేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఎన్పిఏ చేసిన తర్వాత రుణాలు, ఈవెన్ రైతు రుణాల విషయంతో సహా డ్వాక్రా రుణాల విషయంలో కూడా ఈ యొక్క మేడం చెప్పారు ఇంతకుముందే, ఈ డిఫరెన్స్ ఆఫ్ రుణమాఫీ అంటే వడ్డీ లేని రుణం అంటే వడ్డీ వాళ్ళు
గవర్నమెంట్ కడితేనే అది వడ్డీ లేని రుణం. ఒకవేళ గవర్నమెంట్ టైంలీ రియంబర్స్ చేయకపోతే అది వాళ్ళ యొక్క కస్టమర్ యొక్క అకౌంట్ పేరు మీదనే ఆ రుణం చూపిస్తూ ఉంటుంది. దాని పెనాల్టీ కింద అవుతుంది, లేదా బ్యాడ్ పేయర్స్ కింద రికార్డ్ చేస్తారు, డిఫాల్టర్ కింద డిక్లేర్ చేస్తారు. ఇది వ్యవస్థలో ఉన్నటువంటి అది ముద్రా బ్యాంకు కావచ్చు. తెలంగాణలో ఎట్లా ఉంది ఇప్పుడు? ఆయన డ్వాక్రా మహిళల స్ఫూర్తిని మేమే తీసుకొస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు బాడీ చేశారని అన్నారు కదా సార్. నేను మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, డెవలప్మెంట్ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎవరు కూడా నేను అసలు మొత్తం భూమిలో వ్యవసాయం నేనే కనిపెట్టాను, లేదా డ్వాక్రా మహిళలకు లోను నేనే కనిపెట్టాను, అసలు మహిళలకు సాధికారత నేనే కనిపెట్టాను. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా నడుస్తున్నటువంటి ప్రాసెస్ సార్. ఇలా కొత్తగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన అప్పుడప్పుడు మన పెద్దలు అంటారు బ్రిటిష్ వాళ్ళ కాలం చాలా బాగుండేది అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే ఈ దూషణ తెలంగాణలో ఎట్లా ఉంది? తెలంగాణలో కూడా టోటల్ గా స్తబ్దత ఉన్నది సార్. స్తబ్దత టోటల్ గా. మీకు ఈవెన్ రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వలేదు, కానీ ఇన్ టైంలో మనం పే చేయకపోతే బ్యాంకర్స్ ఇన్ టైం గవర్నమెంట్ వడ్డీ ఇవ్వట్లేదు. కాబట్టి ఇన్ టైంలో ఈ ప్రభుత్వం కూడా అట్లాగే ఉందంట. ఈ ప్రభుత్వం అసలు వ్యవసాయ రుణాలు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు బ్యాంకర్స్ మీటింగ్ పెడతారు హడావుడిగా, ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోబెట్టి చెప్తాడు ఈ సంవత్సరం 30,000 కోట్లు అప్పులు ఇస్తున్నాడు. అక్కడ చెప్పినారు, ఇక్కడ చెప్పినారు. 30,000 కోట్లలో ఎన్ని సాధించారంటే 18,000 కోట్లు అప్పించామంటారు. ఈవెన్ డ్వాక్రా మహిళలు కూడా 11,000 కోట్ల ప్రకటించారు. రిజల్ట్ నెక్స్ట్ మార్చి కొరకు ఎంత ఇచ్చారు అంటే అదే 4,000 కోట్లు 3,000 కోట్ల టార్గెట్. అందుకోసం ఇది చెప్పడానికి 11,000 ప్రచారానికి పేపర్లో పని కోసం తప్పిస్తే వాస్తవానికి ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంత అప్పు ఇవ్వాలంటే 30,000 కోట్లు డిక్లేర్ చేశారు. ఖరీఫ్లో 20,000 కోట్లు, రబీలో 10,000 కోట్లు అన్నారు. మరి యాసంగి పదం ఉపయోగించాలి. యాసంగి ఖరీఫ్లో 9,000 కోట్లు ఇచ్చారు. ఇంకా యాసంగిలో ఎన్ని ఇచ్చారో మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి బ్యాంకర్లు మీ చేతులు లేనప్పుడు మీరు మీ ట్రెజరీలోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలిగే వాటినే ప్రజలకు ప్రామిస్ చేయండి. లేకపోతే డెమోక్రటిక్ గా వారు ఇంతకుముందు చెప్పారు కేసులు బుక్ చేయాల్సి వస్తుంది. అంటే డెమోక్రటిక్ గా మీరు ప్రామిస్ చేసిన వాటిని నిలుపుకోలేకపోతే నిజంగా ప్రజలు మీ మేనిఫెస్టో మీద ప్రశ్నించాల్సిన పరిస్థితి మాత్రం తప్ప ఖచ్చితంగా వస్తుంది. ఎవరికి మనకి వీళ్ళకైనా వాళ్ళకైనా కదా, ఎవరికైనా కూడా మేనిఫెస్టోను ప్రశ్నించి మేనిఫెస్టోలో ఈ గొడవ లేదు కదా. రైతు రుణమాఫీ ఉంది సార్. ఫస్ట్ రైతు రుణమాఫీ మొదటి పని చెప్తాను సార్. రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రైతులందరూ రుణమాఫీ అన్నారు. తర్వాత ఓన్లీ పంట రుణాలు అన్నారు. ఆ పంట రుణాల్లో 4 ఏళ్ళు ఇస్తాం, ఒక్కటి ఇస్తామన్నామా అంటే చెప్పినామా ఒక్కటి ఇస్తాం, 4 ఏళ్ళు అన్నారు. 4 ఏళ్ళకి ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం అయిపోతుంది దాని పని. అందుకోసం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది కూడా కాదు. మనం ప్రామిస్ చేసేటప్పుడు బ్యాంకులు మనవి కావు అనేది, బ్యాంకులు ప్రభుత్వం వేరే వ్యవస్థ. ఆ వ్యవస్థను ఈ వ్యవస్థను అనుసంధానం చేసుకోకుండా మీరు మీ ట్రెజరీలోంచి ఇవ్వలేకపోతే మీరు పొన్నూరు నుంచి ఒక మహిళలు చాలాసేపు నుంచి కుమారి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, మీ అనుభవం ఏంటి అమ్మా? మాట్లాడాలా? నమస్తే సార్. అప్పటికి 2014లో రుణమాఫీ అన్నారు కదా సార్ సీఎం గారు. అవును. 2014లో రుణమాఫీ అన్నారు కదా సార్. అవును. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. 2014 రుణమాఫీ అన్నాడు. అవును. ఎలక్షన్ మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, టీవీ కట్టేయండి. అమ్మా మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, కంప్లీట్ చేయండి. రైట్, కట్టేనట్టు. మాట ఏంటంటే సరే మా సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానికడ నేను అదే చెప్తున్నా. అదే ఏదో మొత్తం దేశంలో అతి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు నడుపుతున్నది తెలంగాణ రాష్ట్రం అనేది ప్రధానమంత్రి ఒక మాట ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో నేను సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి. నేను అటుపోను. ఒక మాట నేను చెప్పవలసింది. మా సోదరుడు ఏం చెప్తుండంటే బ్యాంకులు ఏదో ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినట్టు, భూమి నుంచి పాతాళ లోకానికి పోయినట్టు చెప్పడం సరైనది కాదు. ఎస్, ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ విధానమే గొప్పది. అందుకే ఒక్క కలం పొడితోటి ఒక మాటతోటి మొత్తం 19,000 కోట్ల రూపాయలకు సంబంధించి 15,000 కోట్లు రద్దు చేసి పారేసినాం. ఒక్క బ్యాంకును కూడా మనం అడగకుండా, మనం లేకుంటే రుణ విధానాన్ని చేసేది మందేవుడు. అందుకోసమని ఏలేవాడు ఆలోచించి చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్స్ విషయంలో ఏ రాష్ట్రానికి కూడా సంబంధం లేదు, వాళ్ళ యాక్టివిటీస్కు సంబంధం లేదు. బ్యాంకర్ కాడికి పోతే వాడికి స్టాఫ్ లేదు, వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది పెంచలేదు. అవన్నీ చేయాల్సింది ఎవడు? బ్యాంకర్ను ఆదేశించాల్సింది ఎవడు? ఇప్పుడు ఆడున్నటువంటి ఆర్బీఐకి తాళం పెట్టాల్సిన వాడు ఎవడు?
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్. మిమ్మల్ని ఎవరు రుణమాఫీ చేయమన్నాడు? బ్యాంకులకి ఏం సంబంధం? అదేంటి మీరు అదేంటి? ఇది ప్రజాస్వామ్య దేశము. ఒక్కొక్క మాట మీరు మాట్లాడిన తప్పు కేసీఆర్ గారు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఇంత పెద్ద అగ్రరాజ్యం అనుకున్న అమెరికాలో వర్జీనియాలో ఈ రోజు వరకు కూడా పొగాకు మేము సబ్సిడీ ఇస్తున్నాడు. వానికి ఎవడు ఇచ్చినాడు అధికారం? రైతు కోసం చేస్తున్నాడు వాడు. రైతు కోసం చేయాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఏమైనా చెప్పిందా మాఫీ చేస్తామని చెప్పిందా? మీరు రిజర్వ్ బ్యాంకు అదేమో శాసనం కాదు, వేదం కాదు. మీరు చెప్పుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తానికే చేశారు. ఒకేసారి చేస్తామని చెప్పారా? అవునండి. రైతులకు ఇక్కడ సమస్య ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్పిఏ కింద ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మహిళలకు అసలు కొత్త రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఈ న్యూస్ చూడండి, ఈయన బ్యాంకులకు ఆదేశం ఇస్తాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకి ఏం ఆదేశాలు ఇవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే డ్వాక్రా సంఘాలకు 11,000 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేసి బ్యాంకులను ఆదేశిస్తాడు. నేను కేసు ఎందుకు పెట్టమంటున్నానంటే, మీరు ఇప్పటి వరకు ఆ రుణాలను మాఫీ చేయకపోగా, కొత్త రుణాలు ఇవ్వకపోగా మరలా ఇప్పుడు మీరు బ్యాంకులకు ఆదేశించడం, మీరు ఇవ్వాల్సిన 11 కేసు పెడితే ఏమవుదని తెలిసి అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కెపాసిటీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ప్రజలు తిరగబడితే ఈ వ్యవస్థలు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ కేసీఆర్ గారు కూడా చివరికి వాళ్ళిద్దరు రాజు కూర్చుకున్నారు. ఆ రేవంత్ రెడ్డి మీద కేసు అంతా డైవర్ట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారిని పక్కకు నెట్టారు. అదంతా పక్కన పెడితే ఈ వ్యవస్థలను ఎంతకాలం మేనేజ్ చేయగలరు? ఈ వ్యవస్థలను మేనేజ్ చేస్తామని అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆగ్రహానికి గురైన వాళ్ళే. కాబట్టి ప్రజల ఆగ్రహానికి రేపైనా గురిగాక తప్పదు. కాబట్టి డ్వాక్రా సంఘాల మహిళలకు నేను విన్నవించేది ఏంటంటే, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేశాడు. మళ్ళా 11,000 కోట్ల వడ్డీ లేని రుణాలను మీరు ఇవ్వండి అని బ్యాంకులకు ఆదేశం ఇచ్చి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా మరలా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నేను చేతులెత్తి నమస్కరించేది ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, ఇది మోసం చేయటము, మిమ్మల్ని మోసం చేయటము. మీరు ఇప్పటికైనా సరే మాకు ఇంతకు ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టిన చేయలేదనేసి ప్రతి పోలీస్ స్టేషన్ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కేసు పెట్టండి. గుర్తుకొచ్చింది ఇప్పుడు సిబిఐ లక్ష్మణ్ గారి గురించి రమాకాంత్ రెడ్డి గారు ఎట్లాంటి అంటే ఇప్పుడు సిబిఐ లక్ష్మీనారాయణ గురించి ఇదే సాక్షిలో నేను చెప్పానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి అని ఇచ్చినప్పటికి కూడా అదే హైకోర్టు ఇస్తే ఆయన ఇంటి వైపు కూడా వెళ్ళలేదు, విచారణ చేయమన్నారు. అన్ని సిబిఐ నుంచి ఏసీబీ నుంచి అన్ని చేయమన్నారు, అందరు కలిసి చేయమన్నారు. కానీ విచారణ చేయలేదు, అటు వైపు కూడా చూడలేదు. ఆయన్ని అంటే ఇక్కడ ఈనాడు పేపర్ జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆయన ఒక పెద్ద ఆఫీసర్ లాగా, ఆయన మామూలు అందరిలాగా ఉండేటటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఏదో ఈ వ్యవస్థనంతా మార్చేటట్టుగా ఆయనకున్న లీలలన్నీ కూడా రాసలీలలు కూడా ఇక్కడ జరిగినాయి, అన్ని ప్రజలంతా చూశారు. కానీ కాదండి, ఒక ఆఫీసర్ మీద చెప్పడం కదా. అంటే ఒక ఆఫీసర్ నైట్ తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, ఒక మహిళతో తను చాట్ చేయొచ్చు, అవన్నీ కూడా ఆయన వ్యక్తిగతం వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడు. నేనేం ఎందుకంటున్నానంటే లక్ష్మీనారాయణ గారు అందరి పట్ల అదే రకమైనటువంటి ఇది చేస్తే బాగుండు. రాజకీయంగా ఆయన రూల్సే తెలియకుండా రమాకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈయనకే అసలు మా స్టేట్ గవర్నమెంట్ రూల్సే తెలియకుండా చేశాను, దానికి నాకు హైకోర్టు అనుమతి లేదంటాడు. హైకోర్టు ఎంతవరకు ఇచ్చిందనంటే ఇవి విచారణ ఏదన్నా ఉంటే చెయ్యండి అన్నది. చెయ్యండి అని అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని మీరు చేసి మీకు అసలు క్యాబినెట్ రూల్సే తెలియకుండా. సార్ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోయింది, వేరే సబ్జెక్ట్ వచ్చింది. సార్ రుణమాఫీకి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. కానీ విశేషం ఏంటంటే సార్, గొంగట్లో ఉంటూ ఎండికి లేదంటూ ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి గారు అక్కడ రుణమాఫీ చేస్తారు. అలాగే నేషనల్ పాలసీ ఉండాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి టైంలో సార్ నేషనల్ పాలసీ చెప్పింది దేవిలాల్ విపి సింగ్ చెప్పారు. అలాగా ఇప్పుడు ఈ రమాకాంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కదా, దాని మీద వారు చేసిన దాని మీద నేను ఖచ్చితంగా చెప్తాను. రమాకాంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఆ రోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకి
అనుగుణంగానే లేదు అట్లా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పండి. అది కాదు, లేదు, లేదు. కాంగ్రెస్ అధిష్టానము, తెలుగుదేశం అంటే కాంగ్రెస్ అధిష్టానం ఉంటే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఒక పిటిషన్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. కానీ సుప్రీం కోర్టు జడ్జి గారికి మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కనపడట్లేదు ఇప్పుడు. అక్కడ లేడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మొన్నటి వరకు కూడా సరిగా రాలేదు. సార్ ఇవాళ సిబిఐ ఎలా పనిచేస్తుందో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు శశికళ విషయంలో చూసాం కదా, అంతే కదా. దాన్ని కూడా మనం ఒకటి ఏంటంటే అట్రిబ్యూట్ చేసుకోవటం అనేది కాదు. ఒకటి ఏంటంటే ఆ రోజున హైకోర్టుకి ఎర్రంనాయుడు గారు లెటర్ రాయటం జరిగింది. తర్వాత శంకర్రావు వేశారు. వేసినటువంటి దాని మీద ఏం చేసిందంటే కోర్టు ఏం చేసిందంటే ప్రైమా ఫేసి కేసు ఉన్నది అని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఉందో లేదో మీరు మీకు ఇంట్రెస్టింగ్ చెబుతా, జైపాల్ రెడ్డి గారు ఏమన్నా తెలుసా, దాంట్లో అన్ని మేము తప్పు జరిగిందని సార్ చంద్రబాబు కూడా అలాగే జరిగింది. ఏంటంటే సార్ అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇంక కొంతమంది మీద కూడా ఆ రోజున ఉన్నటువంటి జడ్జెస్ ఇద్దరు డివిజన్ బెంచ్ కూడా ఏమని చెప్పిందంటే వీళ్ళ మీద కూడా ప్రైమా ఫేసి ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడు మన ఈయన రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే నాకు స్టాఫ్ లేదు, ఇంత కేసు నేను చేయలేను అని చెప్పారని. ఇంక్లూడింగ్ అసలు ఆ సర్టిఫైడ్ కాపీ ఆర్డర్ తీసుకోవడానికి కూడా చాలా రోజులు పట్టింది వాళ్ళకి పట్టింది. ఈ లోపల వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళేసేసి మళ్ళా తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు కాదండి, హైకోర్టులోనే ఆ బెంచ్కి రాకుండా ఇంకొక బెంచ్ తర్వాత సార్ వినండి, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింటే మళ్ళీ హైకోర్టుకి రిమైండ్ చేసిన తర్వాత అది నాట్ బిఫోర్ మీ వేసుకుని అటు చేసి ఇటు చేసి తీసుకుని చేశారు. నేను చెప్పేది ఏంటంటే అది కోర్టులు ఏ రకంగా చేసుకోవాలనేటువంటి తప్ప దానికి ఒక రాజకీయ పార్టీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండదండి. నిజంగానే ఉండదు. మీ సోనియా గాంధీ కొంపే ముంచుకుంది. చివరికి కాంగ్రెస్ వాళ్ళు కొంపే కాంగ్రెస్ వాళ్ళు ముంచుకున్నారు. మీరేం చెబుతారు? రాయలేదని కూడా అన్నాడు. కాదు మొన్న జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ మాజీ మంత్రి వారు వచ్చారు, మొత్తం మా కొంప మేమే ముంచుకుని ఆ దిక్కుమాలని కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాశనం చేసిందని చెప్పాడు ఆయన. ఎవరు? కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్. మీకు ఇంకా కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కాబట్టి లీగల్ సెల్ చైర్మన్ గారు అంటే వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించండి. అనుకూలంగా కానీ వ్యతిరేకంగా చెప్పండి. శంకర్రావు గారు రమాకాంత్ రెడ్డి గారు కావాలని చెప్పడు కదా ఆయన చెప్పిన దాన్ని నేనేమి ఇంకొక చిన్నది ఏమంటారా, శంకర్రావు గారు ఉత్తరం రాసిన తర్వాత ఆయన మీద పేపర్లు వచ్చిన ఆ ఉత్తరం నేను కాదు రాసింది అన్నాడు ఆయన. అది కూడా అన్నాడు. మరి పేపర్లో కూడా హైకోర్టు ఎట్లా న్యూస్ పేపర్ వాళ్ళు ఎవరో పంపించారని కూడా మాట్లాడాడు. హైకోర్టు అట్లా ఇదే మధ్యప్రదేశ్ హైకోర్టు అసలు ఇట్లాంటి దిక్మాల లెటర్లు మేము తీసుకోమని చెప్పింది. ఇక్కడ హైకోర్టు ఎట్లా తీసుకుంది, ఎట్లా ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? హైకోర్టే కాదు సార్, ఈవెన్ ఏసీబీలో కానీ ఇంకే డిపార్ట్మెంట్ అయినా సరే సార్ అనానిమస్ లెటర్స్ కి అసలు అవకాశమే లేదు, అసలు తీసుకోకూడదు. రూల్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజున మీకు లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జయలలిత మీద కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు సల్మాన్ ఖాన్ మీద ఇంకో కేసు 3 కేసులు ఒకే రోజు జడ్జిమెంట్లు వచ్చినాయి. క్యాలిక్యులేటెడ్ మిస్టేక్స్ అట. ఇది ఈ రోజు న్యాయ వ్యవస్థ గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న సార్. మీరు ఆశ్చర్యపోతారు. చర్చ పెడితే జంజాల రవిశంకర్ గారు ఇంకా పెద్ద పెద్ద లాయర్లు అంతా వాళ్ళు ఏం చెప్పారు సార్, ఇదేం జడ్జిమెంట్ 80 కోట్లు ఆస్తి ఉంటేంటి, 100 కోట్లు జరిమానా ఏంటి, ఇది అసలు నిలబడదన్నారు. మరి జయలలిత చచ్చిపోయిన తర్వాత సడన్ గా అది చాలా కాలం పెండింగ్ లో ఉంటుంది. తర్వాత జయలలిత సరిపోగానే లేచి ఒక్కటే లాజిక్ చెప్తాను సార్. సార్ జమ్మూ కాశ్మీర్ జడ్జి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి ఇక్కడ ఇటువంటి సుమోటా కేసులు తీసుకున్నందుకేనా ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జమ్మూ కాశ్మీర్ జడ్జి, ఇక్కడ హైదరాబాద్ జడ్జి కాదు ఆయన, హైదరాబాద్ జడ్జి కాదు, జమ్మూ కాశ్మీర్ ఆయన. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ లో పేరు చెప్పలేదు, అందుకోసమనే కాంగ్రెస్ లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడని కూడా అన్నాడు. అందుకోసం సార్ నేను ఒక్కటే సార్, ఒకవేళ అన్ని పార్టీ నిజంగా సిద్ధంగా ఉంటే జడ్జెస్ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా పోస్ట్ జడ్జి రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇవ్వకుండా ఉండగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ రావాల్సింది సార్. అంతకంటే వేరే మార్గాలు లేదు సార్. ఇటువంటి అక్రమాలు జడ్జిలు చాలా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. శ్రీదేవి గారు గుంటూరు నుంచి. శ్రీదేవి గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం అమ్మా, మాట్లాడండి. టీవీ వింటూ మాట్లాడకూడదు. హలో, టీవీ వింటూ మాట్లాడకూడదు. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య అంటే మీరు అంత పాత్ర ఉందో లేదో కానీ బందిపోటు ముఠ అని ఆయనేమో అసలు కాంగ్రెస్ వాళ్ళంతా దొంగల ముఠ అని ఆయన అంటే, ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇంకా తీవ్రంగా అసలు మీ కుటుంబమే లూటీ ముఠ అది ఇది అని తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు. దీని మీద అసలు మీరేమంటారు? ఎవరు నిజంగా లూటీ చేస్తున్నారు, ఎవరు లూటీ చేయట్లేదు, ఎవరి కథ ఏంటి? ఒకటి మాత్రం అంటే పదాలు మాత్రం బాగా తీవ్రంగా ఉన్నాయి సార్. ఇటువంటి పదాలు పాలిటిక్స్లో అంత మంచిది కాదని అనిపిస్తుంది. అంటే భాష ఉపయోగించేటప్పుడు ఇరువైపుల నుంచి కూడా. బట్ దురదృష్టం ఏంటంటే సార్, నేను కాంగ్రెస్ సమర్థిస్తున్నాను కాదు ఈ విషయంలో, కానీ ఈ పదాలను మొదలుపెట్టింది టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య కాలంలో. ఇక సార్ పాత చరిత్రను నేను లోపలికి పోను కానీ మొన్న కేసీఆర్ గారు దొంగల ముఠా అని కోదండరామ్ సంఘటన నుంచి, కోదండరామును కూడా మీకు మంచిగా ఉన్నప్పుడు మా పుట్టాయన ఈయన ప్రొఫెసర్ చదువుకున్నాడు, ఈయన చదువు చెప్తారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు ఆయన చదువు చెప్పుకోక ఎందుకు ఈ పని ఎందుకు చేస్తున్నాడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నది మర్చిపోయి మా ప్రొఫెసర్ చాలా గొప్పడని కేసీఆర్ గారు పక్కన కూర్చోబెట్టుకుని ఉపన్యాసం ఇచ్చి, ఈ రోజున అదే ప్రొఫెసర్ చదువు చెప్పుకోవాలని ఆయన చదువు చెప్పడం రాదా, ఇది ఎందుకు చేస్తుండని చెప్పి టీఆర్ఎస్ ద్వారా విమర్శింపజేయడం మొదలైనటువంటి చర్చ ఇది. కాంగ్రెస్ వాళ్ళకి కూడా పోయింది. మీరు ఆభరణాలు ఇచ్చే విషయంలోనే చర్చ స్టార్ట్ అయింది. నేను కూడా సార్ పూర్తిగా విశ్వసిస్తున్నా. ఇదే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా సార్. ఇదే మా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ యాగాలో ఈ దాన ధర్మాలో మా శివరాజ్ సింగ్ చౌహానో మా వసుంధరా సింధియానో చేసి ఉంటే మీరు ఎన్ని ఆరోపణలు చేసేవాళ్ళు ఈ సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్ ఆలోచించాలి సార్. ఎన్ని మేము ఒక్క తెలుగుదేశం తెలంగాణ శాఖ వాళ్ళు కూడా ఇదేంటి యాగాలు ఏంటి నేను ఒక పదం అంటే మేము కనుక ఈ పని చేసి ఉంటే, అందుకోసం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సార్. మతానికి ప్రభుత్వానికి రాజ్యాంగాధినేతకు సంబంధం ఉండకూడదు సార్. సంబంధం ఉండకూడదు అంటే మీరు కనుక వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్న ఎండోమెంట్స్ నిధులు కనుక మీరు ఇస్తే మీకు హక్కు ఉంది ఎండోమెంట్స్ నిధులు, ఎందుకంటే అవి హిందూ సమాజం డబ్బులు. బట్ అది మీ సొమ్ము కాదు, హిందూ దాతలు ఇచ్చిన సొమ్ము. అది బీజేపీ వాళ్ళు కూడా అట్లా అంటారు. నేను చాలా స్పష్టంగా చెప్తా, హిందూ దాతలు ఇచ్చిన సొమ్మును మీ సొమ్ముగా వెంకటేశ్వర స్వామి కింద, అది హిందువుల సొమ్మును ఎవరికి ఇవ్వడానికి అవకాశమే లేదు. కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. నేనేమంటున్నా అంటే ఇస్లాం మతం ఫైనల్ ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది సార్. ఏ మత కార్యక్రమాలకు ఇంక్లూడింగ్ హజ్ యాత్రకు కూడా, జెరూసలం యాత్రకు కూడా, ఇంకే యాత్రలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రెజరీ నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ ట్రెజరీ నుంచి ₹1 కూడా ఇవ్వకూడదు. ఇది నిజమైన ట్రూ సెక్యులరిజం అనే కాన్స్టిట్యూషన్ యొక్క సెక్యులరిజం కు స్పిరిట్. ఇది కనుక మీరు ఫాలో కాగలిగితే ఫాలో కండి, లేదు అనుకుంటే ఇదే సంక్రాంతి కానుకలు, రంజాన్ నేను అందుకోసం చెప్తాను. రాజకీయ నాయకులు ధర్మాన్ని మతాలను ధార్మిక సంస్థలకు వదిలిపెట్టండి సార్. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు రక్షించుకుంటారు. ఇంతకాలం నుంచి వీళ్ళు రక్షిస్తేనే హిందూ సమాజం బాగుపడలేదు సార్. నేను హిందూ సమాజం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. హిందూ సమాజాన్ని రక్షించింది వేల సంవత్సరాలు వీళ్ళు కాదు సార్, రాజకీయ నాయకులు లేదా అధికారంలో వాళ్ళు కాదు. సమాజం రక్షించుకుంటుంది, దానికి ఆ శక్తి ఉంది. నేనేమంటున్నాను సార్, మీరు ఎండోమెంట్స్ పైసలను వెంకన్న స్వామికి, నేను ఆర్టీఏల కింద దేశాన్ని నేను తీసుకుంటాను. నేను ఎండోమెంట్స్ డబ్బులు వెంకన్న స్వామికి ఇస్తే అధికారం మీది కాదు, మీ కిరీటాలు మీవి కాదు. అది హిందూ సమాజం, తెలంగాణ హిందూ సమాజం యొక్క డబ్బులు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. మీరు ఇంకా యాదగిరి గుట్టకి ఇచ్చినా ఇంకా దేనికి ఇచ్చినా ఎండోమెంట్స్ డబ్బులకు మీ మీద మీకు అధికారమే లేదు. అది ఎండోమెంట్స్ డబ్బులు హిందూ సమాజం. మిగతా వాటి విషయంలో మీరు మాట్లాడేది ఏంది, ఇంకా మీరు చేసేది ఏంది, ఇంకా దాని గురించి మీరు మాట్లాడేది ఏంది. ఇంకా అందుకోసం నేను ఫైనల్ ఒక్కటే మాట సార్, ఈ పదాల విషయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ పదాల విషయంలో చర్చ ప్రారంభమైంది సార్. ప్రారంభమైనప్పుడు సమాధానం చెప్పుకోలేని వాళ్ళు వీళ్ళు సన్నాసులు. మా కిషన్ రెడ్డి గారి గురించి ఒకసారి మేము 20 ప్రశ్నలు సంధిస్తే ఆ దద్దమ్మ అని పదం మొదలు పెట్టాడు కేసీఆర్ గారు. ఈ పదాలు నేను సలహా ఇస్తున్నాను ఒక ముఖ్యమంత్రిగా, ఈ స్థాయి మాటలు మాట్లాడడం కరెక్ట్ కదా, అప్పుడు కూడా కరెక్ట్. ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి పూర్తి ఇక్కడ రిప్రజెంట్ చేసే నాయకుడు. కానీ గాజు మీరు గాజు కొంపలో ఉండి మంది మీద రాలేసి రేస్తే ఏమైతుంది? అది మీరు చెప్పింది బాగుంది. గాజు కొంపలో ఉండి మంది మీద రాలేస్తే ఏమైతుంది? మతవాద పార్టీ, మతతత్వ పార్టీ, మతతత్వ పార్టీ. అది సిపిఎం లో లేరు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, సిపిఎం లో ఉన్నా లేకపోయినా ఈ రోజు కేసీఆర్ గారు చేసింది ఏంటి? ఈ రోజు తెలంగాణ సంస్కృతితో ఉన్నటువంటి పండుగలు, బతుకమ్మ కానీ ఇతర తెలుగు
పండుగలన్నింటినీ అన్ని రకాలుగా తొక్కబడ్డాయి కాబట్టి వాడికి ప్రోత్సాహం ఇచ్చిండు తప్ప అదే పద్ధతులలో క్రిస్టియన్స్కి సంబంధించిన పండుగలు కానీ మైనారిటీకి సంబంధించిన పండుగలకు అవకాశం ఇచ్చినాడు తప్ప ఒక మాట తెలుగు పండుగ వినండి క్రిస్మస్ తెలుగు పండుగ వేల సంవత్సరాల తెలుగు పండుగ సర్టిఫై చేయాలని కూడా చేయండి, సమాజానికి చెప్పండి అదే మాట. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆడలేక గజ్జలు మోగుతలేవు మధ్యలో మోగుతలేదు అని చెప్పకండి. నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు చేసింది ఆయనకు ఉన్నటువంటి మొక్కులు తెల్లార్చుకోవడం కోసం ఆయన ప్రభుత్వం వినండి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిండా దేవాదాయం నుంచి పెట్టిండా ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. మీకు ఏదైనా సరే చట్టబద్ధంగా సన్నాసులు బందిపోట్లు అంటే చెప్తున్నాం, సన్నాసులు స్టాండ్ బై ఎందుకో చెప్పాలి. కాంగ్రెసులు దొంగల ముఠా అని చెప్పేసి ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది. ఎందుకంటే కేసులు పెట్టింది ఎవరు? ఇంతకుముందు మీరే చెప్పారు కదా, కాంగ్రెస్ వాళ్ళే కేసులు పెట్టినారు, కాంగ్రెస్ వాళ్ళే జైలుకు పోయినారు, నెల తరబడి జైల్లో ఉన్నారు, ఇంకా కూడా జైలు ఉండడానికి సిద్ధపడుతున్నారు. అందుకని మీరు మాట్లాడేది ఒక మాట వినండి. అరే మీ ఇంటి పేరు కస్తూరి వారు మా ఇల్లు చూస్తే గబ్బిలాల సన్నాసులు అంటే నీవు ఒకటి తెలంగాణ యాసలో దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి ఇంత గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం కాదు. ఈ రోజు ఒక మాట విన్నాక మీరు మాట్లాడాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో దేవుళ్లకు సంబంధించినవి కానీ, యాగాలకు సంబంధించినవి కానీ, మసీదులకు సంబంధించినవి కానీ, చర్చలకు సంబంధించినవి చర్చ చేయడం కంటే ఈ రోజున్న పరిస్థితిని మనం గమనించడం మంచిది. ఏదో కానీ కేసీఆర్ గారు అట్లా అన్నాడు కాబట్టి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. అందుకనే ఒక ఆయన హార్వెస్టర్ తో డబ్బులు మంచి నా కాన్స్టిట్యూన్సీలో గెలిస్తాను, హార్వెస్టర్ నిండా డబ్బులు వెనక డబ్బా మీద పెట్టుకుని పంచినాడు. ఈయనేమో పాపం జీపు కిందంగా తెచ్చినాడు ₹1,00,00,000. నేను పంచినా పంచలేదా, దమ్ముంటే రమ్మని చెప్పేసి హైదరాబాద్ కార్పొరేషన్ కింది నుంచి తెస్తే సార్ రాజ్యాంగ పరంగా ప్రభుత్వాలు ఏ మతానికి కులానికి అనుకూలంగా కార్యక్రమాలు చేయకూడదు. గతంలో ఎవరు చేయలేదు, కానీ ఓట్లని దృష్టిలో పెట్టుకుని ఎన్ని చేస్తున్నారు. సంక్రాంతి కానుకలేంటి, రంజాన్ కానుకలు చేయకూడదు అందరికీ వందల కోట్లు ఆ రోజు మనకి ₹10 ఖర్చు అవుతుంది, కానీ ప్రభుత్వంగా చూసుకుంటే కొన్ని వేల కోట్లు పెడతారు, లేకపోతే బట్టలు ఇస్తే క్రిస్మస్ బట్టలు ఇస్తారు, బతుకమ్మ పండుగ 11 కోట్లు ఎవరికో ఇస్తారు. పేదలు ఎవరికైనా నిరుపేదలకు ఇచ్చారంటే అదిగా సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు బతుకమ్మ పండుగ తెలంగాణ లేనే లేదు, సమ్మక్క సారక జాతర జరగనే లేదు. నాగిరెడ్డి గారు, నోము నరసింహయ్య గారు, రఫీ గారు, ప్రకాష్ రెడ్డి గారు, అలాగే వంగపండి ఉషా గారు, సిపిఎం నేత రమాదేవి గారు, అనేక మంది డ్వాక్రా మహిళలు కూడా మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.